హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం యూఎక్స్ అండ్ యూఐ డిజైనింగ్లో వర్షన్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. వర్షన్ హిస్టరీ అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్. అది ఏ విధంగా వర్క్ చేస్తుంది, మనకి ఎప్పుడు అది వర్షన్ హిస్టరీ అనేది మనం చూస్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇది నేను చేసిన వర్క్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ వర్షన్ హిస్టరీని క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో కొంచెం వర్క్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫైల్ని నేను డూప్లికేట్ చేసుకొని కంట్రోల్ డి. సో ఇక్కడ నేను ఇలా వర్క్ చేస్తాను. దీన్ని కింద తీసుకొని ఇట్లా దీన్ని కాస్త మారుస్తాను. ఇట్లా సంథింగ్ చిన్న వర్క్ చేసి చూద్దాం. సో ఇది ఇలా ఉంది. నేను దీన్ని రెడ్ కలర్లోకి మారుస్తాను. సో సడన్గా నాకు ఏమైంది, ఒక ఫైల్ అనేది డిలీట్ అయిపోయింది అనుకోండి. ఇది ఇలా డిలీట్ అయిపోయింది. సో ఇది కూడా ఫైల్ డిలీట్ అయిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇప్పుడు ఏ ఇప్పుడు మనకి టైం అవుతుంది 21:46, అంటే 9:46 అయింది. సో నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇప్పుడు నా ప్రీవియస్ వర్క్లు ఏముంటాయి అది నేను ఇప్పుడు చూసుకోవాలన్నమాట. ఇలాంటి సమయంలో మనకి ఈ వర్షన్ హిస్టరీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను వర్షన్ హిస్టరీకి వెళ్ళాలంటే ఇక్కడ టైటిల్ ఉంది కదండి, ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ షో వర్షన్ హిస్టరీ అని చూపిస్తుంది. ఇక్కడ మనం క్లిక్ చేసి ఈ రైట్ సైడ్ ఇక్కడ ఉన్న వర్షన్స్ అన్నీ చూపిస్తాయి అన్నమాట. సో లాస్ట్ నేను వర్క్ చేసింది ఎప్పుడు 5:5కి. సో దాన్ని క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు వచ్చిందనమాట. ఇప్పుడు షిఫ్ట్ 1 అని చేయగానే కరెక్ట్గా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ నుంచి నేను వర్క్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, దీని మోర్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ రీస్టోర్ దిస్ వర్షన్ అనగానే ఇక్కడ నుంచి ఇంక స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ రీస్టోర్ చేసంగానే అక్కడ నుంచి ఇంక మన వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇందాక నేను క్రియేట్ చేసిన 2 ఫైల్స్ అది ఉండదు, ఎందుకంటే డిలీట్ అయిపోయింది. నేను ప్రీవియస్ వర్షన్కి వెళ్ళాను. ఇక్కడ రీస్టోర్ కొట్టంగానే ఇక్కడ నుంచి ఇంకా వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను రీస్టోర్ చేస్తున్నాను దీన్ని. చూసారా, రిజిస్టర్ అయింది కదా జస్ట్ నౌ వర్షన్. సో ఇక్కడ నుంచి మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం వర్క్ స్టార్ట్ చేయాలంటే దీన్ని ఇక్కడ క్లోజ్ చేసేసి ఇక్కడ నుంచి మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను రీసెంట్గా చేసిన వర్క్ ఇలా ఏముందో అది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో 100% ఒపాసిటీ పెంచి సో ఇక్కడ నుంచి నేను ఇలా వర్క్ అనేది కంటిన్యూ చేసుకుంటూ ఉంటాను. అర్థమైంది ఫ్రెండ్స్, ఇది వర్షన్ హిస్టరీ గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఫస్ట్ ఏంటంటే ఏదైనా ఫైల్ మనం మిస్ చేసినప్పుడు ఇక్కడ వర్క్స్లోకి వెళ్ళి వర్షన్ హిస్టరీ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఈ 3 డాట్స్లో ఏదైతే మనం వర్షన్ సెలెక్ట్ చేసుకుంటామో అక్కడ 3 డాట్స్లోకి వెళ్ళి ఇక్కడ రీస్టోర్ ఆప్షన్ అనేది చేసుకుంటాం. తర్వాత నేమ్ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.